ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక మనం అధ్యయనం చేసుకుంటున్నాం. 9వ అధ్యాయము 25 నుంచి 29 వచనాలు. ఈ వచనాల ఆధారం చేసుకొని మనం పాఠం యొక్క పేరు అన్ని జనులను చేర్చుకోవడం. ఇందులో 5 ప్రధాన అంశాలు కలవు, ఉప అంశాలు కూడా కలవు. మీరు గమనించగలరని మనవి చేస్తున్నాను. ప్రతి ప్రధాన అంశంలో ఉప అంశాలను గమనించగలరు. మొదటి ప్రధాన అంశము ఇశ్రాయేలుకు ఆవల దేవుని పిలుపు. 9వ అధ్యాయం 25వ వచనం మొదటి ప్రధాన అంశం, ఉప అంశం ఒక ఆశ్చర్యకరమైన విస్తరణ. దేవుని రక్షణ ఉద్దేశం జాతి పరంగా ఇశ్రాయేలుకు ఆవల విస్తరించిందని పౌలు ఇప్పుడు చూపిస్తున్నాడు. తమను తాము దేవుని ప్రత్యేక ప్రజలుగా భావించుకునే చాలా మంది యూద పాఠకులకు ఇది ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. ఈ ఆలోచనను పరిచయం చేయడం ద్వారా దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ జాతీయ సరిహద్దుల కంటే విశాలమైనదని పౌలు నిరూపిస్తున్నాడు. అన్య జనులను చేర్చుకోవడం అనేది కొత్త ఆలోచన కాదు, కానీ అది దేవుని నిత్య ఉద్దేశంలో ఒక భాగం. దేవుని కరుణ మానవ అంచనాలకు లేదా సంప్రదాయాలకు పరిమితం కాదని ఇది వెల్లడి చేస్తుంది. రెండవ ఉపాంశం లేఖనాలలో పాతుకుపోయింది. అన్య జనులను చేర్చుకోవడం అనేది ఎల్లప్పుడూ దేవుని ప్రత్యక్ష ప్రణాళికలో ఒక భాగమని చూపిస్తూ పాత నిబంధన నుండి ఉటంకించడం ద్వారా పౌలు ఈ సత్యాన్ని సమర్థిస్తున్నాడు. ఇది అతని వాదనను లేఖనాలలో స్థాపించడం ద్వారా బలపరుస్తుంది. దేవుని ఉద్దేశాలు స్థిరమైనవి మరియు ఆది నుండి ప్రకటించబడ్డాయని ఇది బోధిస్తుంది. రెండవ ప్రధాన అంశం నా ప్రజలు కాని వారు నా ప్రజలుగా మారారు. 9వ అధ్యాయం 25వ వచనము మొదటి ఉప అంశం ఒక సమూలమైన పరివర్తన. పౌలు ఈ మాటలను ఉటంకించాడు. నా ప్రజలు కాని వారిని నేను నా ప్రజలు అని పిలుస్తాను. ఇది హోదాలో పూర్తి మార్పును స్పష్టం చేస్తుంది. ఒకప్పుడు దేవుని నిబంధనకు వెలుపల ఉన్న అన్య జనులు ఇప్పుడు ఆయనతో సంబంధంలోనికి తీసుకురాబడ్డారు. ఈ పరివర్తన పూర్తిగా దేవుని కృప యొక్క ఫలితమే. రెండవ ఉపాంశం యోగ్యత కాదు, కృప. ఈ స్థానాన్ని సంపాదించుకోవడానికి అన్య జనులు ఏం చేయలేదు. వారి చేరిక కేవలం దేవుని పిలుపుపై ఆధారపడి ఉంది. రక్షణ మానవ యోగ్యతపై కాకుండా దైవిక కరుణపై ఆధారపడి ఉంటుందని ఇది నొక్కి చెబుతుంది. బయటికి రాని బయటి వారిని తన కుటుంబంలోనికి తీసుకురావడానికి దేవుని కృపకున్న శక్తిని ఇది చూపిస్తుంది. మూడవ ప్రధాన అంశం ప్రియులు కానివారు ప్రియులుగా మారారు. 9వ అధ్యాయం 25వ వచనం మొదటి ఉపాంశం తిరస్కరణ నుండి అంగీకారానికి. ఒకప్పుడు ప్రేమించబడని వారు ఇప్పుడు ప్రియులుగా పిలువబడుతున్నారని పౌలు కొనసాగిస్తున్నాడు. ఇదే సంబంధములో లోతైన మార్పును వ్యక్తపరుస్తుంది. ఇది పరాయీకరణ నుండి ప్రేమకు మారుతుంది. రెండవ ఉపాంశం దేవుని ప్రేమ యొక్క లోతు. ఈ మార్పు దేవుని ప్రేమ యొక్క గొప్పతనాన్ని వెల్లడిస్తుంది. అది పాక్షికమైనది లేదా పరిమితమైనది కాదు, కానీ ఒకప్పుడు దూరంగా ఉన్న వారికి కూడా విస్తరిస్తుంది. ఇది దేవుని ప్రేమ చురుకైనది మరియు పరివర్తనాత్మకమైనది అని నిరూపిస్తుంది. నాలుగవ ప్రధాన అంశం నా ప్రజలు కాని వారు నుండి జీవము గల దేవుని కుమారులుగా. 9వ అధ్యాయం 26వ వచనం మొదటి ఉపాంశం ఒక నూతన గుర్తింపు. ఒకప్పుడు బహిష్కరించబడిన వారు ఇప్పుడు జీవం గల దేవుని కుమారులని పిలువబడతారని పౌలు వివరిస్తున్నాడు. ఇది కేవలం అంగీకారాన్ని మాత్రమే కాకుండా ఒక నూతన గుర్తింపును మరియు సంబంధాన్ని సూచిస్తుంది. ఇది బయటి వారిగా ఉండడం నుండి దేవుని కుటుంబంలో సభ్యులుగా మారడం. రెండవ ఉపాంశం ఒక సజీవ సంబంధం. జీవం గల దేవుడు అనే పదబంధం ఈ సంబంధం వాస్తవమైనది మరియు చురుకైనదని నొక్కి చెబుతుంది. ఇది కేవలం ఒక బిరుదు కాదు, దేవునితో ఒక సజీవ సంబంధం. రక్షణ ప్రజలను ఆయనతో ఒక
చైతన్యవంతమైన సంబంధంలోనికి తీసుకువస్తుందని ఇది చూపిస్తుంది. 5వ ప్రధాన అంశం ఇశ్రాయేలు శేషం. 9వ అధ్యాయం 27వ వచనం. మొదటి ఉప అంశము అందరూ రక్షింపబడరు. పౌలు తిరిగి ఇశ్రాయేలు వైపు మల్లుతూ కేవలం శేషం మాత్రమే రక్షింపబడుతుందని ఉదహరిస్తున్నాడు. ఇశ్రాయేలు సంఖ్యాపరంగా ఎక్కువైనప్పటికీ వారిలో ఒక భాగం మాత్రమే రక్షణను పొందుతుంది. ఇది భౌతికంగా ఇశ్రాయేలు ప్రజలందరూ నిజమైన ఇశ్రాయేలు కాదనే మునుపటి బోధను బలపరుస్తుంది. 2వ ఉపాంశం దేవుని ఎంపిక చేసిన ఉద్దేశం. ఇది దేవుని రక్షణ కార్యం ఎంపిక చేయబడిన శేష జనం ద్వారా జరుగుతుందని చూపిస్తుంది. ఆయన ఉద్దేశాలు సంఖ్యలపై ఆధారపడి ఉండవు, కానీ ఆయన సార్వభౌమ సంకల్పంపై ఆధారపడి ఉంటాయి. ఇది విశ్వాసం యొక్క తీవ్రతను మరియు అవిశ్వాసం యొక్క వాస్తవికతను నొక్కి చెబుతుంది. 6వ ప్రధాన అంశం దేవుని తీర్పు యొక్క నిశ్చయత. 9:28 వచనం. మొదటి ఉప అంశము ఒక నిర్ణయాత్మక చర్య. ప్రభువు తన తీర్పును పూర్తిగా మరియు ఆలస్యం లేకుండా నెరవేరుస్తాడని పౌలు చెబుతాడు. ఇది దేవుని తీర్పు నిశ్చయమైనది మరియు నిర్ణయాత్మకమైనది అని నొక్కి చెబుతుంది. అది నిరవాధికంగా వాయిదా వేయబడదు. 2వ ఉపాంశం తీర్పులో దేవుని విశ్వసనీయత. దేవుడు రక్షించడంలో ఎలా విశ్వసనీయుడో అలాగే తీర్పు తీర్చడంలో కూడా విశ్వసనీయుడు. ఆయన చర్యలు ఆయన స్వభావానికి అనుగుణంగా ఉంటాయి. ఇది దేవుని న్యాయం ఆయన కనికరం వలె వాస్తవమైనదని మనకు గుర్తు చేస్తుంది. 7వ ప్రధాన అంశం శేష జనం యొక్క ఆవశ్యకత. 9:29. మొదటి ఉప అంశం దేవునిచే కాపాడబడిన వారు. దేవుడు శేష జనాన్ని విడిచిపెట్టకపోయి ఉంటే ఇశ్రాయేలు పూర్తిగా నాశనమై ఉండేదని పౌలు ఉదాహరిస్తున్నారు. విశ్వసించే సమూహం యొక్క ఉనికి కూడా దేవుని కరుణ వలనే ఇది చూపిస్తుంది. 2వ ఉపాంశం సంరక్షణలో కరుణ. శేష జనం మానవ ప్రయత్నం వల్ల కాదు, దేవుడు వారిని సంరక్షించడం వలనే ఉనికిలో ఉన్నారు. రక్షణ అనేది ఆది నుండి అంతం వరకు ఎల్లప్పుడూ దేవుని కృప యొక్క ఫలితమే అని ఇది నొక్కి చెబుతుంది. 8వ ప్రధాన అంశం చేరిక మరియు పరిమితి మధ్య సమతుల్యత. మొదటి ఉప అంశము అన్య జనులు చేర్చబడ్డారు. ఒకప్పుడు ఆయన నిబంధనకు వెలుపల ఉన్న వారిని కూడా దేవుని ప్రణాళిక చేర్చుకుంటుంది. ఇది ఆయన కనికరం యొక్క విశాలతను ప్రదర్శిస్తుంది. 2వ ఉప అంశం ఇశ్రాయేలు శేషమునకు పరిమితం. అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షింపబడరు. ఇది ఆధిక్యత రక్షణకు హామీ ఇవ్వదని చూపిస్తుంది. ఈ 2 సత్యాలు కలిసి దేవుని సార్వభౌమ ప్రణాళికను వెల్లడిస్తాయి. 9వ ప్రధాన అంశం దేవుని వాక్య విశ్వసనీయత. మొదటి ఉప అంశం ప్రవచన నెరవేర్పు. పాత నిబంధనలో చెప్పబడిన దానిని ఈ సంఘటనలు నెరవేరుస్తాయని పౌలు చూపిస్తున్నాడు. దేవుని వాక్యం నమ్మదగినది మరియు స్థిరమైనది. 2వ ఉప అంశం వైరుధ్యం లేదు. అన్యజనులను మరియు ఇశ్రాయేలు శేషమును చేర్చుకోవడం దేవుని వాగ్దానాలకు విరుద్ధం కాదు, బదులుగా అవి వాటిని ధృవీకరిస్తాయి. ఇది లేఖనాల విశ్వసనీయతను బలపరుస్తుంది. 10వ ప్రధాన అంశం రక్షణలో దేవుని సార్వభౌమత్వం. మొదటి ఉప అంశం దేవుడు తాను కోరిన వారిని పిలుస్తాడు. యూదులను మరియు అన్య జనులను పిలవడం రక్షణ దేవుని చొరవపై ఆధారపడి ఉంటుందని చూపిస్తుంది. ఆయన తన చిత్తానుసారంగా ప్రజలను తన కుటుంబంలోనికి చేర్చుకుంటాడు. 2వ ఉపాంశం కృపయే పునాది. ఈ వాక్య భాగం కృపయే పునాది అని నొక్కి చెబుతుంది. రక్షణకు ఆధారము ఎవరు హక్కు ద్వారా దేవుని కుటుంబంలోకి ప్రవేశించారు, కేవలం ఆయన కనికరం ద్వారా మాత్రమే ప్రవేశిస్తారు. 11వ ప్రధాన అంశం ఈ సత్యం యొక్క వినయపరిచే స్వభావం. మొదటి ఉపాంశం గొప్పలు చెప్పుకోవడానికి తావులేదు. రక్షణ అనేది దేవుని పిలుపు ద్వారా కలుగుతుంది, కాబట్టి ఎవరు తమ హోదా లేదా వారసత్వం గురించి గొప్పలు చెప్పుకోలేరు.
అందరూ దేవుని కృపపై ఆధారపడి ఉంటారు. రెండవ ఉపాంశం కృతజ్ఞత మరియు వినయం. విశ్వాసులు వినయముతో మరియు కృతజ్ఞతతో స్పందించాలి. దేవుని కుటుంబంలో వారి స్థానం ఒక బహుమతి, అది ఒక సాధన కాదు. 12వ ప్రధాన అంశం చేర్చబడతామనే నిరీక్షణ. మొదటి ఉపాంశం ఎవరు లేని వారు కాదు. అన్యజనులను చేర్చుకోవడం ద్వారా ఎవరు దేవునికి చాలా దూరంగా లేరని తెలుస్తుంది. ఆయన కృప అన్ని రకాల ప్రజలను చేర్చుకోగలదు. రెండవ ఉపాంశం సువార్త ప్రకటించడానికి ప్రోత్సాహం. ఈ సత్యం విశ్వాసులను సువార్తను విస్తృతంగా పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది. దేవుడు ప్రతి నేపథ్యం నుండి ప్రజలను పిలుస్తున్నాడు. 13వ ప్రధానాంశం తిరస్కరణ యొక్క తీవ్రత. మొదటి ఉపాంశం ఇశ్రాయేలుకు హెచ్చరిక. కేవలం శేషజనం మాత్రమే రక్షింపబడుతుందన్న వాస్తవం దేవుని సత్యాన్ని తిరస్కరించడం ఎంత తీవ్రమైన విషయమో తెలియజేస్తుంది. ప్రత్యేక హక్కులు అంగీకారానికి హామీ ఇవ్వవు. రెండవ ఉపాంశం స్పందించమని పిలుపు. ఇది సువార్త వినే వారికందరికీ ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. ఇది విశ్వాసంతో కూడిన వ్యక్తిగత ప్రతిస్పందనను కోరుతుంది. 14వ ప్రధాన అంశం ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం దేవుని కృపను విలువైనదిగా భావించండి. విశ్వాసులు దేవుని కుటుంబంలో చేర్చబడడంలోని గొప్పతనాన్ని గుర్తించాలి. అది పూర్తిగా ఆయన కనికరం వలననే. రెండవ ఉపాంశం సువార్తను పంచుకోండి. దేవుడు అన్ని నేపథ్యాల నుండి ప్రజలను పిలుస్తాడు. కాబట్టి విశ్వాసులు సువార్తను వ్యాప్తి చేయడంలో చురుకుగా పాల్గొనాలి. ముగింపు. 15వ ప్రధాన అంశం మొదటి ఉపాంశం దేవుని ప్రణాళిక సమగ్రమైనది మరియు ఉద్దేశపూర్వకమైనది. ఆయన ఒకప్పుడు దూరంగా ఉన్న వారిని లోపలికి తీసుకువచ్చి తన కృపను బట్టి శేష జనాన్ని కాపాడుతాడు. రెండవ ఉపాంశం ఆయన ఉద్దేశాలను విశ్వసించమని పిలుపు. ఈ వాక్య భాగము విశ్వాసులను దేవుని ప్రణాళికను విశ్వసించమని, ఆయన కృపలో ఆనందించమని మరియు విశ్వాసపూర్వక విధేయతతో స్పందించమని పిలుపునిస్తుంది. క్రీస్తు విషయంలో ఇశ్రాయేలు త్రోట్టు పట్టడం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.